శ్రీమద్ రామాయణము సుందరాకాండ రెండవ సర్గము లంకానగర వర్ణనము. అందు ప్రవేశించు విషయమున హనుమంతుని ఆలోచన. లఘురూపమున అతడు నగరమున ప్రవేశించుట. చంద్రోదయం. ససాగరమనాదృశ్యం అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు ఇతరులకు ఎవ్వరికినీ దాటసఖ్యము గాని సాగరమును అవలీలగా లంఘించి స్వస్థచిత్తుడై తిన్నగా త్రికూట పర్వత శిఖరము పైనున్న లంకానగరము మీదకి తన దృష్టిని సారించెను. తతః పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్టస్థితస్తత్ర బభౌ పుష్పమయో యథా. పరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు అచట త్రికూట పర్వతముపై నిలిచి ఉండగా వృక్షములు ఆయనపై పుష్పములను వర్షించెను. అప్పుడతడు పుష్పమయ విగ్రహుడై భాసించెను. యోజనానాం శతం శ్రీమాన్ తీర్థ్వాప్యుత్తమ విక్రమః అనిశ్వసన్ కపిస్తత్రన గ్లానిమధిగచ్చతి. మిక్కిలి పరాక్రమము గలవాడును ప్రజ్ఞాశాలీను అయిన హనుమంతుడు 100 యోజనముల సముద్రమును లంఘించియు అలసటను ఏమాత్రమూ పొందలేదు. చెక్కు చెదరక ఉండెను. పైగా ఒక్క నిట్టూర్పును కూడా విడువలేదు. శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. 100 కొలది యోజనముల దూరమునైనను నేను సులభముగా దాటగలను. కేవలము ఒక్క 100 యోజనములకు పరిమితమైన ఈ సాగరము నాకొక లెక్కయా అని అతడు అనుకొనెను. సతు వీర్యవతాం శ్రేష్టం ప్లవతామపి చోత్తమః జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం. ఆ మారుతి పరాక్రమవంతులలో శ్రేష్ఠుడగుటయేగాక ఎగురగల వారిలో కూడా సర్వోత్తముడు. అట్టి వేగము గలవాడైనను అతడు మహాసముద్రమును దాటి లంకకు చేరెను. సాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ. అచటి వనములు నల్లని పచ్చిక బయళ్ళు కలిగి సువాసనలు వెదజల్లుచుండెను. వాటి మధ్య అక్కడక్కడ గండశిలలు ప్రశస్తమైన వృక్షములను గలవు. అట్టి వనముల యందు అతడు సంచరించెను. శైలాంశ్చ తరుసంచన్నాన్ వనరాజీశ్చ పుష్పితాః అభిచక్రామ తేజస్వి హనుమాన్ ప్లవగర్షభః. వానరోత్తముడును మహాతేజస్వి అయిన హనుమంతుడు చెట్లతో నిండిన పర్వతముల మీదను పుష్పించిన వనముల మధ్యను తిరుగాడెను. స తస్మిన్న చలే తిష్టన్ వనాన్యుపవనాని చ స నగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజః. పవనసుతుడు ఆ త్రికూట పర్వతముపై మసలుచు అచటి వనములను ఉపవనములను ఆ పర్వత శిఖరముపైనున్న లంకానగరమును తిలకించెను. సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముచుళిందాంశ్చ కుటజాన్ కేతకానపి ప్రియాంగూన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తచ్చదాంస్తదా అసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ పుష్పభార నిబద్ధాంశ్చ తథా ముకుళితానపి పాదపాన్ విహగాకీర్ణాన్ పవనాధూతమస్తకాన్. ఆ కపివరుడు అచటి సరళ వృక్షములను, కొండగోగు చెట్లను, బాగుగా పుష్పించిన ఖర్జూరపు చెట్లను, మోరటి నిమ్మ వృక్షములను, కొండమల్లె మొగలి పొదలను, సువాసనను వెదజల్లు పిప్పిలి చెట్లను, కడిమి, ఏడాకుల, అరటి, వేగిస, కాంచన వృక్షములను, పుష్పించిన గన్నేరు చెట్లను, పూలభారములతో వంగినవియును మొగ్గదొరిగినవియు వివిధములగు పక్షులతో నిండినవియు గాలి తాకిడికి తలలూపుచున్నట్టివి అగును ఇతర వృక్షములను గాంచెను. హంసకారండవాకీర్ణాః వాపి పద్మోత్పలాయితాః ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ సంతతాన్ వివిధైర్వృక్షైః సర్వర్తుఫలపుష్పితైః ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజరః. హంసలతోడను కారండ పక్షులతోడను కూడినవియు పద్మములతోడను కలువలతోడను ఒప్పుచున్నవియును అవు దిగుడు బావులను రమ్యములైన వివిధములగు విహార ప్రదేశములను అన్ని ఋతువులయందును పుష్పించు ఫలించు వృక్షములతో చుట్టూను వ్యాప్తములై ఉన్న పలు విధములగు జలాశయములను మిక్కిలి మనోహరములైన
ఉద్యానవనములను ఆ కపివరుడు దర్శించెను. సమాసాద్య చ లక్ష్మీవాన్ లంకాం రావణపాలితాం పరికాభి సపద్మాభి సోత్పలాభిరలంకృతాం. సర్వశుభలక్షణ సంపన్నుడైన ఆ హనుమంతుడు రావణునిచే పరిపాలింపబడుచున్న లంకను సమీపించెను. కనువిందు గావించు పద్మముల చేతను కలువల చేతను కూడిన అగర్తలతో ఆ లంక విలసిల్లుచుండెను. సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః. సీతాపహరణ కారణముగా రావణునిచే అది ప్రత్యేకముగా రక్షింపబడుచుండెను. ఉగ్రములైన ధనస్సులను చేబూనిన రాక్షసులు దాని రక్షణకై చుట్టూను సంచరించుచుండిరి. కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహైశ్చ గ్రహసంకాశైః శారదాంబుద సన్నిభైః. బంగారు ప్రాకారములతో ఆవృతమై శరత్కాల మేఘముల వలె స్వచ్ఛములై గ్రహసదృశములైన గృహములతో ఆ మహానగరము రమ్యముగా విలసిల్లుచుండెను. పాండురాభిప్రతోళీభి ఉచ్చాభిరభిసంవృతాం అట్టాలక శతాకీర్ణాం పతాకాధ్వజశోభితాం తోరణైః కాంచనైర్దివ్యైః లతాపంక్తి విచిత్రితైః దదర్శ హనుమాన్ లంకాం దివి దేవపురీం యథా. ఆ లంకానగరము స్వచ్ఛములైన విశాలములైన ప్రధాన వీధులతో అలరారుచుండెను. అసంఖ్యాకములైన మహర్నియమములతో పతాక ధ్వజములతో శోభిల్లుచుండెను. దివ్యములైన బంగారు తోరణములతోడను చిత్ర విచిత్రములైన లతాపంక్తులతోడను ఒప్పుచున్న ఆ లంకానగరము స్వర్గమునందలి అమరావతి వలె భాసిల్లుచుండెను. అట్టి లంకానగరమును ఆ కపిశ్రేష్ఠుడు గాంచెను. గిరిమూర్ధ్ని స్థితాం లంకాం పాండురైర్భవనై శుభై దదర్శ స కపిశ్రేష్ఠ పురమాకాశగం యథా. స్వచ్ఛముగా అందముగానున్న భవనములతో ఆ లంకానగరము గిరిశిఖరమున నెలకొని ఉండెను. అందువలన హనుమంతుడు దానిని ఆకాశమున అలరాడుచున్న నగరముగా చూచెను. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం. విశ్వకర్మచే నిర్మింపబడి రాక్షసరాజైన రావణునిచే పరిపాలింపబడుచున్న ఆ పురము ఆకాశమున తేలియాడుచున్నదా అనునట్టు ఒప్పుచుండెను. అట్టి ఆ లంకను మారుతి దర్శించెను. వప్రప్రాకార జఘనాం విపులాంబునవాంబరాం శతఘ్ని సోలకేశాంతాం అట్టాలక వతంసకాం మనసేవ కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణ ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానరః. విశ్వకర్మ పూర్తిగా మనస్సు పెట్టి నిర్మించిన ఆ లంకాపురి కోట ప్రాకారమే జగనముగా విపులమైన అగర్తలలోని జలములే నూతన వస్త్రములుగా, శతఘ్నులు శూలములే కేశపాసములుగా, కోట బురుజులే కర్ణభూషణములుగా కలిగి ఒక సుందరి వలె భాసిల్లుచుండెను. హనుమంతుడు అట్టి లంకాపురి యొక్క ఉత్తర ద్వారమునకు చేరి సీతాదేవిని దర్శించుట ఎట్లు అని ఆలోచింపసాగెను. కైలాస శిఖర ప్రఖ్యాం ఆలికంథీమివాంబరం దీయమానామివాకాశం ఉచ్ఛ్రితైర్భవనోత్తమైః. ఈ నగరము కైలాస శిఖర సదృశమై అంబరమును ఒరసికొనుచు ఎత్తైన మహాభవనములతో ఆకాశమున ఎగురుచున్నదా అనునట్లు శోభిల్లుచున్నది. సంపూర్ణాం రాక్షసైర్ఘోరైః నాగైర్భోగవతీమివ అచింత్యాం సుకృతాం స్పష్టాం కుబేరాధ్యుషితాం పురా. నాగజాతులచే వ్యాప్తమైన పాతాళ నగరము వలె భయంకరులైన రాక్షసులచే ఇది నిండి ఉన్నది. మిక్కిలి స్పష్టముగా చక్కగా నిర్మింపబడి ఊహకందని శోభలతో విలసిల్లుచున్న ఈ నగరము పూర్వము కుబేరునిచే అధిష్ఠింపబడి ఉండెను. దంష్ట్రిభిర్బహుభిస్సూరైః శూలపట్టి సపాణిభిః రక్షితాం రాక్షసైర్ఘోరైః గుహామాసీవిషైరివ. మహాసర్పములచే గుహవలే ఈ లంకానగరము కోరలు గలవారును, చేతులలో శూలములను పట్టిసములను ధరించిన వారును, శూరులను భయంకరులునైన పెక్కుమంది రాక్షసుల చేత రక్షింపబడుచున్నది. తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరం చ నిరీక్ష్య సహ
రావణం చ రిపుం ఘోరం చింతయామాస వానరః అగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్ధకాః నహి యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి స మహాబాహు కిం కరిష్యతి రాఘవః. ఆ లంకానగరం యొక్క మహారక్షణ వ్యవస్థను, దాని చుట్టూను గల సాగరమును చూచి ఆ కపివరుడు రావణుని ఒక భయంకర శత్రువుగా భావించి ఇట్లు ఆలోచింపసాగెను. వానరులు ఇచ్చటికి వచ్చినను ఏమీ ప్రయోజనం ఉండదు. ఏలన యుద్ధమున ఈ లంకను జయించుటకు దేవతలకును సఖ్యము కాదు. ఇతరులెవ్వరును తేరిపార చూడరాని విధముగా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థతో రావణుడు లంకానగరును పాలించుచున్నాడు. ఇది ఎంతటి వారికిని ప్రవేశింప శక్యముగానిది. శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో సప్తతాళ వృక్షములను భేదించెను, సప్తకుల పర్వతములను కూలద్రోసెను. ఆయన బాణము భూలోకాది సప్తలోకములను చొచ్చుకొని పోయి పాతాళ లోకమును చేరి మరలా వచ్చి అది తూనీరమున ప్రవేశించెను. అయినను మహాబాహు అయిన శ్రీరాముడు సైతము ఇట్టి లంకను చేరి ఏమి చేయగలడు? అవకాశో న సాంత్వస్య రాక్షసేష్వభిగమత్యతే న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. రాక్షసులను జయించు విషయమున వారి ఆసురీ ప్రకృతి కారణముగా సామోపాయమునకు అవకాశమే లేదు. వీరు అర్ధ సంపదలు కలవారొకట వలన దానము ఇచ్చట పనిచేయదు. బలదర్పితులొకట వలన వీరికడ భేదోపాయమునకు తావులేదు. వీరు బుద్ధి పరాక్రమశాలురొకట వలన ఇక యుద్ధమున వీరిని జయించుట అసాధ్యముగా కనపట్టుచున్నది. అనగా చతురుపాయములను వీరి ఎడల నిరర్ధకములు. చతుర్నామేవ హి గతిం వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞస్య ధీమతః. అంగదుడు, నీలుడు, నేను, ధీశాలి అయిన సుగ్రీవుడు, బలిష్ఠులైన ఈ నలుగురు వానరులకు మాత్రమే ఈ లంకలలో ప్రవేశించుటకు సాధ్యమగును. యావజ్జానామి వైదేహీం యది జీవతి వా నవా తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. సీత బ్రతికియున్నదా లేదా అనున్నది ముందుగా తెలుసుకొనదగిన ముఖ్య విషయము. ఆ జానకీదేవిని చూచిన పిమ్మటనే ఈ విషయమును గూర్చి ఆలోచించుట యుక్తము. తతస్స చింతయామాస ముహూర్తం కపికుంజరః గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్యాభ్యుదయే రతః. శ్రీరాముని అభ్యుదయ కార్యసాధనయందే నిరతుడైన కపివరుడు ఆ గిరిశిఖరముపై నిలిచిన వాడై ఒక్క క్షణకాలము ఇట్లు ఆలోచింపసాగెను. అనేన రూపేణ మయాన సఖ్యా రక్షసాం పురి ప్రవేష్టుం రాక్షసైర్గుప్తా క్రూర్తైర్బల సమన్వితైః. మిక్కిలి క్రూరులను బలిష్ఠులను అయిన రాక్షసులచే రక్షింపబడుచున్న ఈ రావణ నగరమున నేనీ రూపముతో ప్రవేశించుట అసాధ్యము. ఉగ్రౌజసో మహావీర్యా బలవంతశ్చ రాక్షసాః వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గత. ఈ రాక్షసులెల్లరును తీక్షణమైన తేజస్సు గలవారై మహాబల పరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు. సీతాన్వేషణకై వీరిని నేను వంచింపవలను, అనగా వీరి కన్నుగప్పి కార్యమును సాధించుట ఎట్లు? లక్ష్యేన రూపేణ రాత్రౌ లంకాపురీ మయా ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. లక్ష్య రూపమున కనపడు రూపమున వెళ్ళినచో నన్ను రాక్షసులు కనుగొందురు. అలక్ష్య కనబడని రూపమున సీతాన్వేషణ చేయట సాధ్యము కాదు. కావున నా ఈ మహాకార్యమును సాధించుటకై కనపడని రూపమును నేను ధరింపవలను. ఆ విధముగా ఈ లంకాపురిలో ప్రవేశించుటకు రాత్రియే నాకు తగిన సమయము. తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాధర్షాం సురాసురైః హనుమాన్ చింతయామాస వినిశ్చిత్య ముహుర్ముహు. అట్టి ఆ లంకాపురిని చూచి అది సురాసురులకును దుర్భేద్యమైనదిగా భావించి హనుమంతుడు లంకలో అడుగిడుట ఎట్లు అని మరీ ఆలోచింపసాగెను. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. దుర్బుద్ధియు రాక్షసరాజును అయిన రావణుని కన్నుగప్పి నేను జనకాత్మజే అయిన సీతామాతను ఏ విధముగా చూడగలను? నా వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః ఏ కామే కశ్చ పశ్యేయం రహితే జనకాత్మజాం. అంతటి మహానుభావుడైన శ్రీరాముని కార్యము భంగము కాకుండా నేను ఎట్లు ప్రవర్తింపవలెను?
ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నుండి సీతమ్మ తల్లిని నేను ఒక్కడినే ఎట్లు దర్శింపగలను? భూతాశ్చార్థ విపద్యంతే దేశకాల విరోధితః విక్లవం దూతమాసాజ్య తమస్సూర్యోదయే యథా. స్థిరచిత్తము లేని పిరికి దూతను పొందుట వలన సిద్ధములైన అర్థములు కూడా దేశ కాలములకు విరుద్ధముగా చేయబడినవై సూర్యోదయ సమయమున చీకట్ల వలె నశించును. అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే. ఘాతయంతి హి కార్యాన్ని దూతా పండితమానినః. ఈ కార్యమును ఇట్లు చేయవలెను, ఇట్లు చేయరాదు అని నిశ్చయింపబడిన తర్వాత కూడా వివేకము లేని దూతల వలన ఆ కార్యము సఫలము కాదు. ఏలనన తమకు ఏమీయును తెలియకున్నను తామెంతో తెలిసిన వారమని భావించి గర్వపడు దూతలు కార్యములను చెడగొట్టుచుందురు గదా. నా వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్. లంఘనం చ సముద్రస్య కథం ను నా వృధా భవేత్. నా స్వామి కార్యము భంగము కాకుండుట ఎట్లు? సీతాదేవి జాడను తెలుసుకొని ఉపాయమేమి? వీరి ముందర నేను అవివేకిని కాకుండుట ఎట్లు? సముద్ర లంఘనము వృధా కాకుండుట ఎట్లు? మయి దృష్టేతు రక్షోభి రామస్య విదితాత్మనః. భవేద్వ్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్చతః. నహి శక్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షసైః అపి రాక్షస రూపేణ కిముతాన్యేన కేనచిత్. నేను రాక్షసుల కంటబడినచో రావణ సంహారమును కోరుచున్న ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని కార్యము వ్యర్థమగును. రాక్షసులు పసిగట్టకుండా రాక్షస రూపమును ధరించినను లంకట్లో ఎచట నుండుటకును సాధ్యము కాదు. ఇక వేరే రూప విషయమును గుర్చి చెప్పనేలా. వాయురప్యత్రః నాజ్ఞాతః చరేదితి మతిర్మమ. నా హస్త్య విదితం కించిత్ రాక్షసానాం బలీయసాం. రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో గాలిను ప్రసరింపజాలదు అని నేను తలంతును. ఇచ్చట బలవంతులైన రాక్షసులకు తెలియనిది ఏదీనూ ఉండదు కదా. చీమ చిటుక్కుమనను వారికి తెలిసిపోవును. ఇహాహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృతః వినాశముపయాస్యామి భర్తురర్థస్య హీయతే. నేను ఇచ్చట నా నిజరూపముతోడనే దాగి ఉన్నచో నాకు మరణము తప్పదు. మీదు మిక్కిలి ప్రభు కార్యము కూడా చెడిపోవును. తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాం గతః లంకామభిపతిష్యామి రాఘవస్యార్థ సిద్ధయే. అందువలన రామకార్యార్థ సిద్ధికై నేను నా నిజరూపమును కుదించుకొని రాత్రివేళ లంకలో ప్రవేశించెదను. రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదాం విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. సులభముగా చొరరాని లంకానగరమును రాత్రివేళ ప్రవేశించి రావణుని భవనమును పూర్తిగా గాలించుచు జానకీదేవిని దర్శింపగలను. ఇది నిశ్చిత్య హనుమాన్ సూర్యస్యాస్తమయం కపిః ఆచకాంక్షే తదా వీరో వైదేహ్యా దర్శనోత్సుకః. ఈ విధముగా నిశ్చయించుకొని వానర వీరుడైన హనుమంతుడు వైదేహి దర్శనము కొరకు ఆరాటపడుచున్నవాడై సూర్యాస్త సమయమునకై నిరీక్షింపసాగెను. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః నృషదంసకమాత్రస్సన్ బభూవాద్భుత దర్శనః. సూర్యుడస్తమింపగనే మారుతి రాత్రి యందు మార్జాల ప్రమాణమున తన రూపమును కుదించుకొనెను. అప్పుడు అతని దేహము ఆశ్చర్యమును గొలుపుతున్నదిగా ఉండెను. చడీ చప్పుడు లేకుండా ఎవరి దృష్టిలో పడకుండా సంచరించుట పిల్లి స్వభావము కనుక హనుమంతుడు లంకలో ఎవరికి అంటపడకుండా సంచరింపదలిచిన వాడై పిల్లి ప్రమాణములో తన రూపమును కుదించుకొనని భావింపనగును. ఇది హనుమంతుని సూక్ష్మ బుద్ధికి నిదర్శనము. ప్రదోషకాలే హనుమాన్ తోర్ణముత్పుత్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపథాం. పరాక్రమశాలి అయిన హనుమంతుడు ఆ ప్రదోష కాలమున వేగముగా ఎగిరి బాగుగా విభజింపబడిన మార్గములు గల రమ్యమైన లంకానగరమున ప్రవేశించెను. ప్రాసాదమాలా వితతాం స్తంభై కాంచనరాజతై శాతకుంభమయైర్జాలై గంధర్వ నగరోపమాం. ఆ లంకానగరము ప్రాసాదముల వరుసలతో విస్తరించి ఉండెను. బంగారు వెండి స్తంభములతోడను స్వర్ణ నిర్మితములైన కిటికీలతోడను గంధర్వ నగరముల వలె అద్భుతావహమై ఉండెను.
సప్తభౌమాష్టభౌమైశ్చ స దదర్శ మహాపురీం తలైస్ఫటిక సంకీర్ణై కార్తస్వర విభూషితై. ఆ నగరమునందలి భవనములు సువర్ణభూషితములై ఏడంతస్తులతోనూ ఎనిమిదంతస్తులతోనూ అలరారుచుండెను. వాటి భూభాగములు స్ఫటికమణులతో పొదగబడి ఉండెను. అట్టి మహానగరమును హనుమంతుడు గాంచెను. వైఢూర్యమణిచిత్రైశ్చ ముక్తాజాల విభూషితై తలైస్సుశుభిరే తాని భవనాన్యత్ర రక్షసాం. ఆ లంకాపురి అందలి రాక్షసుల భవనముల భూభాగములు వైఢూర్యమణులచే చిత్రింపబడినవై ముత్యముల సముదాయముచే అలంకరింపబడినవై ప్రకాశించుచుండెను. కాంచనాని చ చిత్రాని తోరణాని చ రక్షసాం లంకాముద్యోతయామాసు సర్వతః సమలంకృతాం. రాక్షసులు నివసించు లంకయందలి గోపురములు బంగారముతో నిర్మింపబడినవై చిత్ర విచిత్రములుగా నుండెను. అవి చక్కగా అలంకరింపబడిన లంకాపట్టణమును అంతటను ప్రకాశింపజేయుచుండెను. అచింత్యామద్భుతాకారం దృష్ట్వా లంకాం మహాకపిః ఆసీద్విషన్నో హృష్టస్య వైదేహ్యా దర్శనోత్సుకః. ఊహ కందని అద్భుతాకారము గల ఆ లంకను చూచి హనుమంతుడు విషాదమునకు లోనయ్యెను. కానీ వైదేహి దర్శన కుతూహలుడై అతడు మిక్కిలి సంతోషపడెను. స పాండురోద్విద్ధ విమానమాలినీం మహార్హా జాంబూనద జాలతోరణాం యశస్వినీం రావణబాహుపాలితాం క్షపాచరై భీమబలై సమావృతాం. రావణునిచే పరిపాలింపబడుచున్న ఆ లంకానగరము స్వచ్ఛములైన రాజప్రాసాద పంక్తులతో అలరారుచుండెను. అమూల్యములైన బంగారు కిటికీలతోడను తోరణములతోడను విలసిల్లుచుండెను. మిక్కిలి బలశాలురైన రాక్షసులతో కూడి ఉండెను. అట్టి ప్రసిద్ధమైన లంకాపురిని మారుతిగాంచెను. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నా వితానేన వితత్య లోకం ఉత్తిష్టతే నైక సహస్రరశ్మిః. అట్టి సమయమున వేల కొలది కిరణములు గల చంద్రుడు నక్షత్ర గణముల మధ్య విరజిల్లుచు వెన్నెలయనడి చాందినితో లోహమును కప్పివేయుచు హనుమంతునకు సహాయము చేయుచున్న వాని వలె ఉదయించెను. శంఖప్రభం క్షీరం మృణాలవర్ణం ఉద్దచ్యమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం స హరిప్రవీరః పోప్లూయమానం సరసీవ హంసం. ఉదయించి పైకి వచ్చుచున్న చంద్రుడు తెల్లని శంఖప్రభలతో పాలవలే తెల్లని తామరతూడుల శోభలతో ప్రకాశించుచుండెను. ఇంకను ఆ కళానిధి సరస్సున ఈదుచున్న హంసవలే మనోహరముగా నుండెను. అట్టి చంద్రుని ఆ వానరవీరుడు గాంచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ద్వితీయ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరాకాండమునందు ఇది 2వ సర్గం.